హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నుండి నిరుద్యోగులలో నిరాశ నిస్పృహ కలగజేస్తున్న అంశం ఏమిటంటే జీవో నెంబర్ 46. ఈ జీవో నెంబర్ 46 అంటే ఏంటి, అసలు దాన్ని ఎన్నుకున్న తతంగం ఏంది? ఆ జీవో నెంబర్ 46 నిజంగానే పోలీస్ అభ్యర్థుల పాలిట శాపంగా మారిందా? పోలీస్ అభ్యర్థులకు అది ఒక నల్ల చట్టంగా అడ్డంకిగా ఉందా? వాళ్ళ రిక్రూట్మెంట్కి, పోలీస్ ఉద్యోగాల నియామకాలకు బ్రేకుగా ఉన్న అంశం ఏమిటంటే జీవో నెంబర్ 46. అసలు జీవో నెంబర్ 46 అంటే ఏమిటి? జీవో నెంబర్ 46 వల్ల పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు వచ్చిన నష్టాలేంటి, వారికి జరగబోతున్న పెద్ద నష్టం ఏంటో, అలాంటి అంశాలన్నిటిని గురించి కూడా ఈరోజు నా వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాం. ఎందుకు ఈ వీడియో గురించి మాట్లాడుతున్నానంటే, చాలామంది తమ్ముళ్ళు పోలీసు ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రులు చదివి కష్టపడి పోలీసు ఉద్యోగం వస్తే ఒంటిపైన కాకి యూనిఫామ్ వేసుకొని తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యము వస్తుంది, ఎన్నో రోజుల కాంచెల్లి కష్టపడుతూ శ్రమిస్తూ ఉద్యోగాలు పొంది తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలా, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వంలో మేము పోలీసులుగా భాగస్వామ్యం కావాలా, మా తల్లిదండ్రుల కలలు నెరవేర్చుకోవాలా. ప్రతి నిరుద్యోగి మంచి శరీర దారుఢ్యం ఉన్న వ్యక్తి, మంచి ఫిజిక్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా గ్రామీణ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఉన్న విద్యార్థులకు ఎక్కువగా వాళ్ళ కోరిక, వాళ్ళ లక్ష్యం ఒకటే, పోలీస్ కావాలని. ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉన్నదంటే చాలు, మా లక్ష్యం నెరవేరినట్టే అని ఎంతోమంది తమ్ముళ్ళు కలలుగన్నారు. ఈ వీడియోని చేయడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలామంది తమ్ముళ్ళు నా వీడియో చూసిన వారందరూ కూడా అన్న జీవో నెంబర్ 46 అంశం పైన మాట్లాడండి అంటున్నారు. జీవో నెంబర్ 46 అన్నది 9 శాఖలకు సంబంధించిన అంశం. జీవో నెంబర్ 46 అనేది కంటిజియస్ డిస్ట్రిక్ట్లకు సంబంధించింది. అంటే ఇవన్నీ పేర్లు చెప్తే కొంతమంది వీడియో చూసే వారికి అర్థం కాకపోవచ్చు. మన తెలంగాణ భాషలోని వాడక పదాలలో చెప్తాం. నేను జీవోలోని వాడిన పేర్లు ఇంగ్లీష్ పదాలు మీకు చెప్తే, కంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ ప్రతిపాదికన అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలని ఇలాంటివి చెప్తే ఎవరికి వీడియో అర్థం కాదు. నా మాటల్లో నేను చెప్తా, వినండి. ఏం లేదు, మనకు 2012, 2004, 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు పడ్డాయి. అప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం లేదు. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలలో మన తెలంగాణ 13 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఒక పోలీస్ బోర్డు ఉండేది. వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్ చేసి మంచిగా ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరిపేవాళ్ళు. ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళు ఒకటే పని చేసేవాళ్ళు. ఈ కాంటిజియస్ జిల్లాల ప్రతిపాదికన ఉద్యోగాలు కాకుండా ఎక్కడో మారుమూర జిల్లాల ఆదిలాబాద్లో ఉన్న గ్రామంలో ఉన్న అభ్యర్థి పోలీసుకు అప్లై చేసుకున్న అభ్యర్థికి కూడా హైదరాబాదు రాజధానిగా, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి అప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్న హైదరాబాదులో కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్లో పుట్టిన అభ్యర్థి కూడా పోలీస్కి అప్లై చేస్తే అక్కడ ఉద్యోగం పొందేవాడు. అంటే 250 కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామంలో జన్మించిన ఒక పోలీస్ అభ్యర్థి ఉద్యోగానికి అప్లై రాసుకుంటే ఆయనకు మెరిట్లో ఉద్యోగం వస్తే ఆయన జీవితాంతం తన సర్వీస్ మొత్తం కూడా హైదరాబాదు జిల్లాలోనే ఆయన సర్వీస్ మొత్తం ఉండి ఆ విధంగా ఉద్యోగాలు కొట్టుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో మనకు ఒక పోలీసు నోటిఫికేషన్ పడ్డది, 2018లో ఒక పోలీసు నోటిఫికేషన్ పడ్డది. ఈ 2 నోటిఫికేషన్లో ఎక్కడ కూడా కాంటిజియస్ డిస్ట్రిక్టుల ప్రతిపాదికన ఉద్యోగాలలో పోలీసు వారిని నియమిస్తామనే అంశం ఎక్కడా లేదు. మరి ఈ 2 నోటిఫికేషన్లో లేని అంశము ఈ 2023 పోలీసు ఉద్యోగాలలో ఎందుకు పెట్టినారు అంటే, 33 జిల్లాలను మన మాజీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల జనాభా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జిల్లాల జనాభా ప్రతిపాదికన అంటే ఒక జిల్లాలో జనాభా అధికంగా ఉంటుంది. అది ఏ జిల్లాలో జనాభా అధికంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలలో జనాభా అధికంగా ఉంటుంది. హైదరాబాద్ జిల్లాలో 1,15,00,000 జనాభా ఉన్నది. రంగారెడ్డి జిల్లాలలో 60 లక్షల జనాభా ఉన్నది. మరి అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్న జనాభా ఎంత తెలుసా మీకు?
60 లక్షలు ఉంటుంది. ఈ విధంగా ఎక్కడైతే జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో ఉన్న అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు రాస్తారో వారికి వాళ్ళ జిల్లాలలోనే స్టేట్ పోలీస్ ఫోర్స్ క్యాడర్ కింద ఉన్న పోస్టులు అక్కడ రింపేస్తారంట. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదంటే స్టేట్ మొత్తాన్ని ఒక జోన్గా తీసుకునేవాళ్ళు. ఈ స్టేట్ పోలీస్ ఫోర్సు ఉద్యోగాలకు సివిలు ఏఆర్ అనేవి జిల్లా ప్రతిపాదిక నియమిస్తారు. సివిలు పోస్టులు, పోలీస్ పోస్టులు, ఏఆర్ పోలీస్ పోస్టులు అనేవి జిల్లా ప్రతిపాదికన తీసుకొని స్టేట్ పోలీస్ ఫోర్స్ అనేది ఒకదాన్ని రాష్ట్ర క్యాడర్గా తీసుకొని ఉద్యోగాలలో రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి 2023 సంవత్సరంలో చేసిన తప్పేందంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోకుండా జిల్లా జనాభాను యూనిట్గా తీసుకొని తెలంగాణ స్టేట్ ఫోర్స్ పోలీసులను ఒక జిల్లా జనాభా లెక్కల ప్రకారమే అత్యధిక జనాభా ఏ జిల్లాలు ఉంటుందో ఆ జిల్లా జనాభాలో ఎవరైతే ఉద్యోగాలు ఆ జిల్లా స్థానికతంగా రాస్తారో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టిందే ఈ కాంటి జిఎస్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదికన. ఇది ఎంత ఘోరం అండి. ఇప్పుడు ములుగు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఒక సహోదరుడికి ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్లో 200 మార్కులకి ఆయనకు 128, 130 మార్కులు వచ్చినా కూడా ఆయన జిల్లాలల్లో స్టేట్ పోలీస్ ఫోర్స్ రాదు. ఎందుకు రాదంటే ఆడ పోస్టులు ఉండేవి. అదే హైదరాబాదు జిల్లాలో ఒక పోలీస్ అభ్యర్థి అప్లై చేసుకున్న వ్యక్తికి 70 మార్కులు 60 మార్కులు వచ్చినా కూడా ఆయన జిల్లాలోని స్టేట్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగం వస్తుంది. అంటే ఇదేంటంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాలలో కట్ ఆఫ్ మార్కులు తగ్గినా కూడా ఉద్యోగం వస్తుంది. మరి ఇక్కడ చిన్న జిల్లానైనా ములుగులో మెరిట్ మార్కులు ఎక్కువ 128 మార్కులు ఉన్నా కూడా ఆయనకు ఉద్యోగం రాదు. ఎందుకంటే ములుగు జిల్లాలో ఆ క్యాడర్ ఉద్యోగాలు ఉండేవి. ఈ తెలంగాణ స్టేట్ పోలీస్ ఫోర్స్ అనేది క్యాడర్ కూడా ఎక్కువగా జనాభా ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు ఎంతోమంది ఇలాంటి ఫాల్తు జీవో నెంబర్ల వలన ఇలాంటి పనికిరాని జీవో నెంబర్లను తీసుకొచ్చి తెలంగాణ నిరుద్యోగులకు ఎంత మెడకు ఉరిలాగా బిగించినారంటే గత పాలకులు ఎంతోమంది తమ్ముళ్ళు పోలీసు ఉద్యోగాలు రాక మొన్న వరంగల్లో సోదరులు ఒక 2 నెలల క్రితం ఇద్దరు చనిపోయిండ్రు. మొన్న మానుకోటలో ఒక తమ్ముడు చనిపోయిండు. అటు మొన్న అక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇంకో సోదరుడు. ఈ జీవో నెంబర్ తీసుకొచ్చి ఈ జీవో 46 నెంబర్ను తీసుకురావడం వల్ల ఇప్పటికీ పోలీసు అభ్యర్థులు అనేవాళ్ళు ఒక 15 నుండి 25 మంది పానాన్ని తీసుకున్నారు. ఇది పాలకులకు సోయి రాదా? గత పాలకులకు సిగ్గు లేదు, శరం లేదు. ఇప్పుడున్న పాలకులన్నా ఒక సోయి ఉండి మాట్లాడండి. ఏ పాలకుడు ఎన్నికల సమయంలో జీవో నెంబర్ 46 పైన మాట్లాడిండు? ఏ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడిండు? ఎవడు పెద్ద టీవీ ఛానల్ పెట్టుకొని కుక్క లెక్క మురిగొట్టాడు వాడి ఏమి ఈ జీవో నెంబర్ 46 పైన పోలీస్ అభ్యర్థులకు హామీ ఇచ్చిండో ప్రతి ఒక్కటి నా వీడియోలో చూపిస్తా, చూడండి. అది హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఒక్కదానికే 53% ఇచ్చి మిగతా జిల్లాలకు 47 రావటం వల్ల ఆ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో నష్టపోతా ఉన్నారు. వాళ్ళ కట్ ఆఫ్ పాయింట్ కూడా ఎక్కువ రావటం వల్ల చాలా మంది కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి స్క్రూటనైజ్ చేయవలసిందిగా జీవో నెంబర్ 46 ని స్క్రూటనైజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ జీవో నెంబర్ 46 సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ అనుకుంటా అది మా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా దాన్ని స్టడీ చేసి డిసిసి ప్రెసిడెంట్ గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు 2-3 రోజులు. ఓకే, దాని గురించి చేస్తారా? మేము ఒక స్పష్టత ఇస్తాం దాని మీద. ఎందుకంటే నేను చెప్పిన మాటకు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాటకు మీరు గ్రామాలలో పనిచేసినారు. ఈ ప్రభుత్వానికి కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప మనకు ఉద్యోగం రావాలని చెప్పడం జరిగింది. ఆ మాటతోటి మీరు గ్రామాల్లో పనిచేసినారు. మీరు పనిచేసినందుకు ఖచ్చితంగా మీ న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తాను నేను కూడా ఆశిస్తాను. హైదరాబాద్ యువతకి అవకాశాలు వస్తాయి, మిగతా సగం ఉమ్మడి 10 జిల్లాలకు అవకాశాలు వస్తాయన్న ఉద్దేశం. దానివల్ల రూరల్ ఏరియా నుండి కానిస్టేబుల్ కావాలి, ప్రజలకు సేవలు అందించాలనే యువత కోరికకు ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పరిశీలించి రూరల్ ఏరియా యువత న్యాయం జరిగే విధంగా దృష్టి సారించాలని కోరుతున్నాం. మూల బాలరాజు గారు పోలీసుల విషయంలో లేవనెత్తినటువంటి అంశాన్ని నోట్ చేస్తున్న సంబంధిత మంత్రి గారికి విషయం
ఉద్యోగాలు రాలేదు ఇది కాదు మీరు బాధపడుతున్నా నేను చెప్తా ఉన్నాను కదా ఇవి ముంగడబడే నోటిఫికేషన్లు కాదు ఇవి ముంగడబడే నోటిఫికేషన్లు కాదు ఈ 2 నెలల కాలం పాటు మీరు ఉద్యోగాలు చదువులు పక్కన పెట్టి ఇలా ఉద్యోగం ఎట్లా మీ ఉద్యోగాలు రాకుండా వాళ్ళు చేశారు కదా వాళ్ళ ఉద్యోగాలు లేకుండా మనం చేయాలి. 46 మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మీద కూడా గతంలో మేము మన పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, ధర్నా కూడా చేయడం జరిగింది. దాని యొక్క వివరాలు తెలుసుకొని మరి వెంటనే పై వరకు కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి టీఎస్ఎస్పి సంబంధించి మెరిట్ ఆధారంగా మరి భర్తీ చేయాలని ప్రధానంగా GOMS 46 నుండి టీఎస్ఎస్పి కానిస్టేబుల్ పోస్టులను భర్తీని మినహాయింపు చేయాలని అనేక మంది గ్రామీణ ప్రాంతం నుంచి నిరుద్యోగ యువకులు కోరుతా ఉన్నారు అధ్యక్ష. దీని ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం చూడాలని, ఎందుకంటే 46లో ప్రకారం చేస్తే చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. దీన్ని మరి వెంటనే దృష్టి పెట్టుకొని GOMS 46 నుంచి టీఎస్ఎస్పి కానిస్టేబుల్ పోస్టుల భర్తీని మినహాయించాలని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. చాలా బాధాకరం. నిజంగానే అర్హత గల విద్యార్థులందరూ కూడా ఈరోజు టీఎస్ఎస్పి నియామకాల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని వేచి చూస్తున్న అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మరి కేవలం మరి 47% కేటాయించడం, హైదరాబాదు జిల్లా వరకు 53% రిజర్వేషన్ పెట్టి మిగతా జిల్లాలన్నీ కలిపి 47% పెట్టేది. దీనివల్ల మెరిట్ బేస్డ్ నియామకాలు జరగవు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఏదో ఉద్యోగం వస్తుందని ఆశించి చదువుతున్న విద్యార్థులను నిరాశ నిస్పృహతో ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఈ కొద్ది రోజుల్లో ఈ లిస్టును రిలీజ్ చేయబోతున్నారని పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఈ లిస్టులను ఆఫ్ చేసి మెరిట్ బేస్డ్ సెలక్షన్ జరగాలి. గ్రామీణ ప్రాంతం, అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులకు సరి సమానంగా మెరిట్ ఎక్కడ ఉంటే వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని ఈ 46 జీవో బ్యాలెన్స్గా లేదు, అన్యాయంగా ఉంది. దీన్ని ఆపు చేసి రద్దు చేసి పాత పద్ధతిలోనే టీఎస్ఎస్పి కానిస్టేబుల్ నియామకాలు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ప్రభుత్వాన్ని. ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలల్లో పోలీసు ఉద్యోగాలే ప్యాషన్గా పోలీసు డ్రెస్సును ఒంటి మీద వేసుకోవాలనే లక్ష్యంగా చదివి గ్రౌండ్లో పరిగెత్తి ఎన్నో ఈవెంట్లో పాల్గొని మొదటగా పోలీస్ ప్రిలిమినరీలో 200 మార్కులకి 60 మార్కులు ఎస్సీ వాళ్ళకు, 70 మార్కులు బీసీ వాళ్ళకు, 80 మార్కులు ఓసీ వాళ్ళు రావాలి. అంత కష్టపడి ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అయిన మెయిన్స్ ఎగ్జామ్కు వెళ్ళి అక్కడ మెరిట్లో ఉద్యోగం కొట్టి ఈవెంట్స్లో మెరిట్ మార్కులు తెచ్చుకొని పాపం పోలీసు ఉద్యోగం అత్తే చాలు మా జీవితాలకు, మేము రాష్ట్రంలో సేవ చేసుకుంటాం, మా బతుకులను మేము అభివృద్ధి పరచుకుంటాం అనుకుంటున్న నా పోలీస్ అభ్యర్థుల తమ్ముళ్ళ అన్నల బాధ మీకు కనిపేదా? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు ఈ పోలీస్ అభ్యర్థులకు ఏదైతే శాపంగా మారిందో, ఏదైతే ఈ నల్ల చట్టంగా నేను పోల్స్తున్నానో జీవో నెంబర్ 46ను తక్షణమే దాన్ని మార్పులు చేయండి. ఎందుకంటే గ్రామీణ అభ్యర్థులే పోలీసు ఉద్యోగాలకు ఎక్కువగా అప్లై చేస్తారు. అంతే తప్ప సిటీలో ప్యాషన్గా తిరిగేది ఎవ్వరు చేయడు. సిటీలో అంతెందుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న హైదరాబాదు నగరంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలపైన ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే విధముగా టెక్నికల్గా వర్క్స్ నేర్చుకొని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు అధికంగా ఉంటారు తప్ప గ్రౌండ్ ఈవెంట్స్ కొట్టుకొని ఒంటిపైన పోలీసు యూనిఫామ్ వేసుకొని బ్రతకాలనుకునే వారు ఎవ్వడు ఉండడు. గ్రామీణ ప్రాంతాలలోనే చాలామంది స్పోర్ట్స్ ఆడుకుంటూ గ్రౌండ్కు అనుసంధానంగా ఉంటూ వాళ్ళ శరీర దారుఢ్యం కూడా ఎంతో చక్కగా పౌష్టికంగా బలంగా ఉన్న నా తమ్ముళ్ళు అన్నలందరికీ కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ పాస్ కాగానే నా ఒంటిపైన ఎస్ఐగా ఒక కాకి డ్రెస్సు, కానిస్టేబుల్గా ఒక కాకి డ్రెస్సు ఉండాలి, నేను తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో తాను 10th క్లాస్ నుండి అనుకుంటుంటారు నా తమ్ముళ్ళు. వాళ్ళ ఆశలు నిరాశలు కావాలా? ఇప్పుడు చాలామందికి జీవో నెంబర్ 46 వల్ల, ఈ సాగదీత వల్ల చాలామందికి 32 సంవత్సరాలు దాటుతాయి. మనకు తెలంగాణ ఉద్యమం సమయంలో రిక్రూట్మెంట్లు పడలేదని కొద్దిగా ఏజ్ సడలింపు చేసారు. దాన్ని ఇంతకుముందు గత పాలకులు 28 సంవత్సరాలు పెడితే ఈ మన పాలకులు 32కు తీసుకొచ్చారు. కాబట్టి మరొక మారిని దయచేసి విన్నవిస్తున్న రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచెల్లి అందరి బతుకులు మారినాయి, రాజకీయ నాయకుల బతుకులు మారినాయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బతుకులు మారినాయి, కానీ రైతుల బతుకులు కూడా కొద్ది వరకు మారినాయి రైతు బంధు ద్వారా. కానీ అదే విధంగా బతుకులు మారనోళ్ళు ఎవలై అంటే ఒకే ఒకరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల బతుకులు మారలే.
వారికి మంచి నోటిఫికేషన్స్ రాలే, వారికి ఎక్కడగా ఉద్యోగాలు సక్రమంగా నిర్వహించలే, ఉద్యోగాల అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ని 2 సార్లు నిర్వహించారు, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు, సంవత్సరంన్నర అయిపోతుంది, అక్కడ కూడా డేట్స్ ప్రకటించని పరిస్థితి, హాస్టల్ వెల్ఫేర్ డేట్స్ ప్రకటించని పరిస్థితి, గురుకుల బోర్డు ఎగ్జామ్ నిర్వహించారు, ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ కూడా పెట్టినారు, అదేవిధంగా ఫైనల్ కీ కూడా ఇచ్చినారు, కానీ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయని పరిస్థితి. జేఎల్ ఎగ్జామ్ నిర్వహించినారు, కానీ రిజల్ట్ ఇవ్వని పరిస్థితి. ఇట్లా 30 నుంచి 40 వేల పోస్టులు ఎగ్జామ్ నిర్వహించి కూడా రిజల్ట్కు నోచుకోని పరిస్థితి ఇప్పుడు టీఎస్పీఎస్సీలో దాపరించింది. రేవంత్ రెడ్డి గారు దయచేసి తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన మళ్ళీ ఒక రివ్యూ కమిటీ పెట్టు. మొన్నటి రోజున నువ్వు క్యాబినెట్ మినిస్టర్ మీటింగ్ పెట్టినావు, కానీ అక్కడ ఏడ కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడింది లేదు. నీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ నీవు కానీ నువ్వు నిరుద్యోగులకు అర్జెంటల్ రిజర్వేషన్ పట్టకొస్తానంటాను, ఏడ పట్టకొచ్చినావు, ఏడ చూపించినావు, దానికి జీవో ఏమి రిలీజ్ చేసినావు, ఏ నమూనాగా అర్జెంటల్ రిజర్వేషన్ నింపాలి అనేది రోస్టర్ విధానం ఏది, ఏడ చూపించినావు, టెక్నికల్ ఇష్యూ ఏడ క్లియర్ చేసినావు, కోర్టులలో ఉన్నది నేను క్లియర్ చేస్తున్నా అని చెప్పేసి ఇంద్రవెల్లి సభలో మాట్లాడినావు. నువ్వు ఇంతవరకు కూడా నువ్వు టెక్నికల్ ఇష్యూ క్లియర్ చేయలే, సుప్రీంకోర్టులో ఉన్న కేసు వాపస్ తీసుకోలే, హైకోర్టులో ఉన్న కేసు వాపస్ తీసుకోలే, కానీ మాటలే నువ్వు చెబుతున్నావు తప్ప చేతలలో పని లేదని చెప్పేసి ప్రజలు అనుకుంటాను, తెలంగాణ సమాజం అనుకుంటుంది, తెలంగాణ నిరుద్యోగులు అనుకుంటాను. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవో 46 అభ్యర్థుల తల్లిదండ్రుల కుటుంబాలన్నీ కూడా నీ పార్టీకి బుద్ధి చెప్తాయి, బీఆర్ఎస్కు బుద్ధి చెప్తాయి. తలుసుకుంటే వాళ్ళకి నచ్చిన అభ్యర్థులను నిలిచోబెట్టుకొని వాళ్ళు ఎంపీగా గెలిపించుకుంటారు, అంతే తప్ప నిరుద్యోగులను ఆదమర్చిన ఏ ప్రభుత్వం కూడా మనగడ సాధించలే. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదైతే 46 జీవో నెంబర్ తీసుకొచ్చి నా తెలంగాణ పోలీసు అభ్యర్థి తమ్ముళ్ళ పానాలు తీసుకున్నట్టు చేసిందో, నా తెలంగాణ తమ్ముళ్ళు పోలీసు అభ్యర్థులు ఒక్క తొక్కుడు తొక్కితే బీఆర్ఎస్ పాతాలని పోయింది. అదే గతి నీకు పట్టకుండా రేవంత్ రెడ్డి తక్షణమే దాని మీద ఒక రివ్యూ కమిటీ పెట్టు. జీవో నెంబర్ 46 అభ్యర్థులు మొన్న నీ యొక్క తెలంగాణ ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చిర్రు, నీ ఇంటి ముందర ధర్నా చేసిర్రు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిర్రు. వర్గానికి జీవో నెంబర్ 46 పోలీస్ అభ్యర్థుల యొక్క బాధ కనిపిస్తలేదా నీకు? ఎంత కష్టపడితే పాపం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, అంత ఉద్యోగాలు వచ్చిగా ఉద్యోగాలు కూర్చుంటాం అనుకున్న సమయానికి ఒక గుదిబండలాగా వాళ్ళకు అడ్డంకిగా ఒక జీవో నెంబర్ 46 ఉన్నది. జీవో నెంబర్ 46 అనేది తమ్ముళ్ళు, నా పోలీస్ అభ్యర్థి చెల్లెళ్ళు, మీకు జరుగుతున్న అన్యాయం పైన నాలాంటోడు ప్రతి క్షణం క్వశ్చనింగ్ చేస్తూనే ఉంటాడు. జిల్లా జనాభా ప్రతిపాదికన తీసుకొని రిక్రూట్మెంట్ చేయాలనుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తున్నావా? 2011 జనాభా లెక్కలంటే 2011, 2022 10 సంవత్సరాలు, ఇది 2024 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలలో జనాభా ఎంత పెరిగింది? వరంగల్ జనాభా పెరగలేదా? కరీంనగర్ జనాభా పెరగలేదా? ఆదిలాబాదు జనాభా పెరగలేదా? మరి హైదరాబాదు జనాభా లెక్కల ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారము 1,10,00,000 జనాభా ఉన్నది. 1,10,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ కోసమేనా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదికన తెలంగాణ స్టేట్ పోలీస్ ఫోర్స్ను నువ్వు అక్కడ రిక్రూట్మెంట్ చేసేది? తెలంగాణ స్టేట్ రిక్రూట్మెంట్ పోలీసులలో ఎక్కువగా స్టేట్ స్థాయి పోలీసులే ఎక్కువ పోస్టులు ఉంటాయి, ఏఆర్ ఉండవు, అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ ఉండవు, కేవలం ఉండేది స్టేట్ పోలీసులే ఎక్కువగా వస్తాయి అక్కడ పోలీస్ అభ్యర్థులకు పోస్టులు. కాబట్టి నా తమ్ముళ్ళందరూ కూడా ఏఆర్ మెరిట్లో రాకున్నా, అదేవిధంగా సివిల్ పోలీసు మెరిట్ రాకున్నా కేవలము స్టేట్ పోలీస్ ఫోర్స్ అన్న ఉద్యోగం వస్తుంది. మన గ్రౌండ్ మెరిట్కి, మన మార్కులు కానీ కలలుగానే తమ్ముళ్ళు జీవితాలు కలలుగానే ఉంచి గుదిబండ గేసిన గత పాలకులు ఆ గుదిబండను తొలగించి వాళ్ళ జీవో నెంబర్ 46ను ఎమ్మటే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి, హోమ్ మినిస్టర్ గారు ఎవరు లేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది, అంటే రేవంత్ రెడ్డి గారు దీన్ని క్లియర్ చేయడానికి ఈజీ అన్నమాట. డీజీపీ గారితో ఉన్నంత స్థాయి అధికారులతో మాట్లాడి ఈ కాంటిజియస్ పోస్టులను ఎమ్మటే నువ్వు మీరు చేస్తున్న జిల్లా ప్రతిపాదికన కాకుండా రాష్ట్ర స్థాయి ప్రతిపాదికన రాష్ట్రాన్ని ఒక యూనిట్గా, స్టేట్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాలకు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని దీన్ని సమూలన ప్రక్షాళన చేసి ఏనాడు కూడా నిరుద్యోగులకు అడ్డంకిగా ఉన్న జీవో నెంబర్ 46 లాంటి ఏ జీవోలు పట్టకరాకండి. ఎమ్మటే తక్షణమే మీ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రికి తక్షణమే మీకు చిత్రశుద్ధి ఉంటే నిరుద్యోగుల పక్షాన మీరు అన్నారు కదా, నిరుద్యోగులు చేయబట్టే మేము గెలిచినాం, నిరుద్యోగుల వలనే బీఆర్ఎస్ కూలిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు మీరు అన్నారు కదా. అంత మంచి మాటల మీద ఆత్మవిశ్వాసం మీకు ప్రజల మీద
నిజంగా మంచి పాలన అందించాలనే పారదర్శకత మీకు ఉన్నట్లయితే ఎమ్మటే జీవో నెంబర్ 46ను బ్యాక్ తీసుకొని పోలీస్ అభ్యర్థుల రిక్రూట్మెంట్ ఎమ్మటే ఈ 10 దినాలల్లా వాళ్ళ పోలీస్ రిక్రూట్మెంట్ ఇచ్చేసి జిల్లా ప్రతిపాదికన కాకుండా తెలంగాణ స్టేట్ పోలీస్ ఫోర్సు పోస్టులను రాష్ట్ర క్యాడర్గా తీసుకొని మీరు ఉద్యోగాలు నియామకం చేపట్టినట్లయితే ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్న నా సోదరుడికి ఉద్యోగం వస్తుంది, అక్కడ భూపాల్పల్లి జిల్లాలో ఉన్న నా సోదరుడికి ఉద్యోగం వస్తుంది, ఇక్కడ నాగూర్ కర్నూల్లో ఉన్న తమ్ముడికి ఉద్యోగాలు వస్తాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతి పేద నిరుద్యోగి కూడా ఉద్యోగాలు వచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతారనేదే నా వీడియో ఒక సారాంశం. వీడియో మొత్తం చూస్తే మీకు ఒకటి అర్థమైంది. గ్రామీణ ప్రాంత పోలీసు అభ్యర్థులే ఎక్కువగా నష్టానికి గురవుతున్నారు జీవో నెంబర్ 46 వల్ల. పట్టణ ప్రాంత జనాభా ప్రకారం తమాషా ప్రకారం చూస్తే పట్టణ ప్రాంతమైన హైదరాబాదులోని నిరుద్యోగులకి 57% పోస్టులు వస్తున్నాయి పోలీసులో, స్టేట్ పోలీస్ ఫోర్స్లో. అదే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకైతే కేవలము 43% మాత్రమే పోలీసు స్టేట్ పోస్టు ఉన్నాయి. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేవారెవరు? గ్రామీణ ప్రాంతాలలోని పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులే. కాబట్టి దీన్ని ఎమ్మటే అధికార పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీ అధికార పక్షంలోని క్యాబినెట్తో మీటింగ్ పెట్టి ఈ జీవో నెంబర్ 46ని మొత్తం రద్దు చేసి వెనుకకు తీసుకొని ఏదైతే పాత పద్ధతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉందో ఈ విధంగానే ఈ జీవో నెంబర్ 46ని వెనుక తీసుకొని ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధానం ఏదైతే ఉందో మొత్తము ఈ స్టేట్ పోలీస్ ఫోర్స్ని రాష్ట్ర పరిధిగా తీసుకోవాలి, రాష్ట్ర జోన్ పరిధిగా తీసుకోవాలి, జిల్లా పరిధిగా తీసుకోవద్దు. అందుకనే దీని వలన గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి ఏ నిరుద్యోగి కూడా నష్టం వాటిల్లకుండా, ఏ నిరుద్యోగి కూడా నష్టం జరగకుండా ఉండే విధముగా మంచి ఆలోచన చేయండి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఎక్కువగా పోలీసు పోస్టులకే పోటీ పడతారు. వారికి అతి ఈజీగా వచ్చే జాబులు అంటే పోలీస్ పోస్టులే. కాబట్టి గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఎవరు కూడా నష్టపోకుండా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు నష్టం జరగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి జీవో నెంబర్ 46ను వెనుక తీసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేకూరుస్తారనేదే నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను అనుకున్న విధంగానే ఇంకొక 4-10 రోజులల్లో మంచి శుభవార్త ఈ గవర్నమెంట్కి వెళ్ళి నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులు వింటారని ఆశిద్దాం. తమ్ముళ్ళు వీడియోల నా వరకైతే నేను ప్రశ్నించిన మీ పోరాటాన్ని అయితే ఆపకండి. త్వరలోనే ప్రభుత్వంకి వెళ్ళి మంచి ఒక ప్రకటన వస్తుందని ఆశాభావంతో వ్యక్తం చేద్దాం. అప్పటి వరకు ఎవరు కూడా మీ ప్రాణాలు తీసుకోకండి. ప్రతి ఒక్కరు నీతిగా నిజాయితీగా కష్టపడి మీరు ఖచ్చితంగా మీ పోరాటం చేయండి. మీరు ఎవరి నయవంచనకు పాల్పడకండి. శాంతియుత మార్గంలో మీరు ధర్నాలు చేస్తుర్రు. కానీ తమ్ముళ్ళు మీకు ఎవరి ఏ పార్టీ అండ లేకున్నా కానీ ఖచ్చితంగా మనకు మనమే సపోర్టెడ్గా ప్రభుత్వము ఈ యొక్క జీవోని వెనుక తీసుకొని మీ సమస్యలను సాల్వ్ చేసి న్యాయబద్ధంగా, ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా పోలీసు రిక్రూట్మెంట్ ఉద్యోగాలను రింపేంత వరకు మన పోరాటం ఆగదని మరొక్క మారు నేను తెలియజేస్తూ జై యువత, జై నిరుద్యోగి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.